బాహుబలి కూడా పేర్లు దాని ముందు. ఖచ్చితంగా అఖండ 2 మీదనే ఎక్కువ. బాలయ్య ఒకవేళ నిజంగా చెప్తున్నాను, బాలయ్య కరెక్ట్ గా మైండ్ కాన్సన్ట్రేషన్ పెడితే మాత్రం దబిడి దిబిడే. ఊరికి నన్ను అడిగితే సింగిల్ ఒక షాట్ వదిలినా సరే బాలయ్యదే ఇప్పుడు వేవ్ ఉంది కాబట్టి అఖండ 2 అన్న. అదేం లేదు, ఎవరి మూవీస్ వాళ్ళవేగా. అది మనం అనుకుంటాం గానీ వాళ్ళ మధ్య ఏమి ఉండదుగా. మొన్న రీసెంట్ గా మనకి విశ్వంబర నుండి ఒక సాంగ్ రిలీజ్ అయింది, అఖండ టీజర్ అయితే రిలీజ్ అయింది కదా. సో ఎవరు విశ్వంబర గురించి మాట్లాడుకోవట్లేదు, చిరంజీవి గారి మూవీస్ గురించి మాట్లాడుకోవట్లేదు, బట్ బాలకృష్ణ గారి మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ పరంగా చూసుకుంటే ఏమంటారు? బజ్ ఈయనకే ఎక్కువ ఉంది అంటారు కదా అఖండ అంటారు, కానీ అంటే ఇంకా ట్రోల్ అవ్వలేదు కదా. ట్రోల్ వచ్చాక అప్పుడు డిసైడ్ చేయాలి. మీరు చూస్తున్నారా చిరంజీవి గారి మూవీస్ అండ్ బాలకృష్ణ గారి మూవీస్? అంటే ఇద్దర్లో మీకు ఎవరు యాక్టింగ్ నచ్చుతుంది, లేకపోతే ఎవరి మూవీస్ నచ్చుతుంది? బాలకృష్ణ. సో ఇప్పుడు దాకా చూసిన మూవీస్ లో మీకు ఇష్టమైన మూవీ బాలయ్య బాబు? నాకా వీర నరసింహారెడ్డి. ఓకే, సో ఎందుకు నచ్చుతుంది అందులో? ఆయన స్టైల్ గానీ ఆయన మాస్ సాంగ్స్ నచ్చుతుంది. ఏం తొక్కేస్తారు, ఒక సినిమా హిట్ అయితే ఒక సినిమా ఫ్లాప్ అయ్యేదే. కానీ మనకు ఒకటే ఉంది, తెలుగు సినిమాని ఎక్కడో తీసుకొని వెళ్ళాలనే ఉంది. దాంట్లో ఒక్కొక్కరు ఫ్యాన్స్లు ఏం చేస్తున్నారు, పుల్లు పెడుతున్నారు అంతే. మా హీరో పెద్దోడు, మా హీరో పెద్దోడు, వాళ్ళకి తెలియట్లేదు. ఇంతకీ 2 హీరోలు పెద్దోలే. ఈ సినిమాకి కంపల్సరీ 4 కంబాలు ఉంటాయి కదా, అట్లా కంబాలు వాళ్ళు తెలుగు ఇండస్ట్రీకి 4 కంబాలు. దాంట్లో ఒకటి పడినా మనం అందరూ పడిపోయినట్టే. దాని అట్లా పడేయకుండా ఇట్లా ఫేక్ న్యూస్లు అన్ని ముందుకు రానియకుండా మనం అందరూ వాళ్ళకి సపోర్ట్ చేసి సినిమాలు 2 ఆడాలని కోరుకోవాలి అంతే. ఇప్పుడు చిరంజీవి గారి విశ్వంబర నుంచి ఒక సాంగ్ వచ్చింది, టీజర్ వచ్చింది, అయితే దాని గురించి ఎక్కడ కూడా ఎవరు మాట్లాడలేదు. కానీ బాలయ్య బాబు గారి అఖండ 2 నుంచి చిన్న గ్లిమ్స్ వచ్చాయి అంతే. సో దాని గురించి దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. అది మాట్లాడవచ్చు, ఎందుకంటే బాహుబలి కూడా పేర్లు దాని ముందు. ఒకటే తెలుసుడు తిప్పితే 10 మంది 20 మంది చనిపోతారు. అది ఒకటి కామెడీ లాగే పెట్టారు సీను, కానీ అదంతా కామెడీ కాదు. సినిమాలో చూస్తే అది అంటూ వేరేనే ఉంటది ఒక రోలు, కానీ అదంతా లేదు. 2 హీరోలు సమానం ఉంటది, 2 సినిమాలు ఆడాలని నేను కోరుకుంటాను. నేను ఇద్దరు ఫ్యాన్స్. మన గతంలో చూసుకుంటే కూడా మన బాలయ్యకి చిరంజీవికి ప్రతి సంక్రాంతికి ఉండే పోటే. అప్పట్లో ఒకరు గెలిచిండ్రు, ఒకరు ఓడిండ్రు, అవి అన్ని కాదు. కానీ ఇప్పుడు ఏదైతే అఖండ ఉందో, మన విశ్వంబర ఉందో, నన్ను అడిగితే తొక్కేస్తున్నాను కాదు. కానీ బాలయ్యకు ఉండే లైనప్ వేరు. ఇప్పుడు ఆయన కష్టపడి ఆయన అదే సంవత్సరంలో 2 సినిమాలు తీయడమా, పెద్ద పెద్ద డైరెక్టర్స్ క్యూ కట్టడమా, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి బాలయ్య ఎక్కువ సినిమాలు తీసి ప్రజలకు ఇంకా ఎక్కువ దగ్గర అవుతున్నాడు. అదే చిరంజీవి గారిది చూసుకుంటే గతంలో 2-3 ఫ్లాప్స్ వచ్చినాయి కాబట్టి కొంచెం వేవ్ తక్కువ ఉంది. ఇప్పుడు విశ్వంబర గురించి కూడా దాని నుంచి సాంగ్ వచ్చింది, టీజర్ వచ్చింది, పోస్టర్ ఫిల్మ్స్ అన్ని వచ్చాయి. అయినప్పటికీ కూడా దాని గురించి ఎవరంతా మాట్లాడుకోవాలి. విఎఫ్ఎక్స్ బాలేవన్నా. అఖండ 2 నుంచి చిన్న గ్లిమ్స్ వచ్చాయి అంతే. సో దాని గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. బాలయ్య ఒకవేళ నిజంగా చెప్తున్నాను, బాలయ్య కరెక్ట్ గా మైండ్ కాన్సన్ట్రేషన్ పెడితే మాత్రం దబిడి దిబిడే. ఖచ్చితంగా చెప్తున్నాను. ఇప్పటికైనా గానీ ఆయన ఉండే ఏజ్ కి, ఆయన చేసే పర్ఫార్మెన్స్ కి అది వేరే లెవెల్. అందుకనేసి చిరంజీవి చేయలేడా కాదు, చిరంజీవికి అంత గొప్ప ఆపర్చునిటీస్ ఇప్పుడున్న డైరెక్టర్స్ ఇస్తలేరు. ఇప్పుడు విశ్వంబర గ్లిమ్స్ రిలీజ్ అయింది, విఎఫ్ఎక్స్ బాలేవని ట్రోల్ చేస్తే ఆ సినిమా పైన ఇప్పటి వరకు ఒక్కటంటే ఒకటి ఇన్ఫర్మేషన్ లేకుండా అయిపోయింది. సంక్రాంతికి వస్తుంది అన్నది సంక్రాంతికి కూడా రాలే, మళ్ళీ పోస్ట్ పోన్ అయింది విఎఫ్ఎక్స్ వల్ల. అందుకనేసి ఇప్పుడు మన బాలయ్య ఏదో వదిలినా, అది ఊరికి నన్ను అడిగితే సింగిల్ ఒక షాట్ వదిలినా సరే బాలయ్యదే ఇప్పుడు వేవ్ ఉంది కాబట్టి అఖండ 2 అన్న. అసలు ఈ మనం మామూలుగా అంటే అఖండ రిలీజ్ అయినప్పుడు కరోనా టైంలో మన తెలుగు స్టేట్ వరకే తెలిసిందే అది. ఇప్పుడు ఆ ఇంటర్నేషనల్ మహాకుంభమేళకు పోయి కూడా షూటింగ్ చేసింది కాబట్టి మన బోయపాటి సీను ఖచ్చితంగా అఖండ 2 మీదనే ఎక్కువ హైప్ ఉంది.